కేసీఆర్ గారు ₹1,00,000 ఆడపిల్ల పెళ్లికిచ్చి 15 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద చేయిస్తే ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లక్ష్యం సరిపోతుంది తులం బంగారం ఇస్తామన్నారు. నేను ఆ రోజే చెప్పిన, తిరిగి చెప్పిన, పెద్ద ఆయన కేసీఆర్ గారు కూడా చెప్పినారు, మోసపోతే గోసపడతారు, బాధపడతారు, మోసపోకండి, అది మంచి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని. పెద్ద ఆయన కేసీఆర్ గారు పెద్ద మనిషి కాబట్టి మర్యాదగా చెప్పిండు. నేనేం చెప్పినా అంటే వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తల తాడెత్తుకపోయే దొంగల బ్యాచ్, ఇది నమ్మకండి అని చెప్పిన నేను. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు వాళ్ళు నమ్మడం జరిగింది. నమ్మిన పాపానికి ఈ రోజు ఎట్లా ఉందో పరిస్థితి మా ఆడకూతురులందరికీ రాష్ట్రంలో కనబడతానే ఉన్నది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా కుదేలైపోయింది అంటే నిన్నటికి నిన్న ఇందిరా పార్క్ దగ్గర ఆ సెంట్రింగ్ వర్కర్స్ ఉంటారు, హమాలీలు ఉంటారు, వారందరు సెంట్రింగ్ వర్కర్లు, వాళ్ళు పాపం ఎంతో కష్టపడి నిర్మాణ రంగంలో రాత్రనక పగలనక ఎండాకాలం లేదు వానకాలం లేదు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ లక్షలాది మంది ఇలా లబోదిబోమని మొత్తుకుంటున్నారు. నిన్న కృష్ణారావు గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా గౌరవ ఎమ్మెల్యేలు 3-4 పోయి వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చినారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ నిర్మాణ రంగం పుంజుకుంటది, మీరెవరు భయపడకండి, మీ సమస్యలను కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇన్సూరెన్స్ లాంటి ఇంకా చిన్న కోరికలు కోరుతా ఉన్నారు. నేను సెంట్రింగ్ వర్కర్స్ కూడా చెప్తా ఉన్నా, అదేవిధంగా గృహ నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడికి నేను చెప్తా ఉన్నా, మీకు మళ్ళీ అండగా ఉండేది ఈ గులాబీ జెండానే, తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అత్తకి 4,000, కోడలికి 2,500 అన్నాడు. ఒక్కరికన్నా కనీసం 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరికన్నా 4,000 రూపాయలు ఎక్కడన్నా వచ్చినాయా? ఎక్కడన్నా కోడలి పిల్లకి 2,500 వచ్చినాయా? నేను మధ్యన మన కార్యకర్త ఒక ఆయన పెళ్లి చేసుకుంటే పెళ్లికి పోలేదు, ఆ తర్వాత సూర్యాపేట పోయినప్పుడు సరే కొత్తగా పెళ్ళైంది కదా ఆశీర్వదిద్దామని వాళ్ళ ఇంటికి పోయినా. ఇంటికి పోతే అత్త కోడలు ఇద్దరు కూడా చాలా కోపంగా ఉన్నారు ఒకరి మీద ఒకరు. నాకు అర్థం కాల, కొత్తగా పెళ్ళైంది అప్పుడేం పంచాయతీలు ఉంటాయని నేను అనుకుని ఆ అత్తమ్మని అడిగిన, ఏం పెద్దమ్మా కోడలు పిల్ల బాగుందా కొత్త కోడలని అడిగిన. ఏం కోడలన్నా వస్తే 2,500 తెస్తుంది అనుకున్నా, 2,500 లేదు, ఏమీ లేదు, ఉత్త చేతులతో వచ్చిందని ఆమె అన్నది. ఆ కోడలి పిల్ల కూడా మహా గడుసు పిల్ల ఉన్నది. ఆమె అంటున్నది, ఆ అత్తమ్మ నువ్వు కూడా 4,000 తెస్తావు అనుకున్నా, నీకేమైనా 4,000 వచ్చిందని ఆ పిల్ల అంటున్నది. అంటే దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుణ్యమాని ఇవాళ అత్త కోడలకు కొత్త పంచాయతీలు కూడా చాలైనాయి రాష్ట్ర వ్యాప్తంగా. అట్లే అత్త కోడలు ఇద్దరినే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని అబద్ధపు మాటలు చెప్పి, అలవిగాని మాటలు చెప్పి, నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అని నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి వర్గానికి ప్రతి మనిషికి శటగోపం పెట్టి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇదే కుకట్పల్లిలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మంచినీళ్ళకి ఎన్ని తిప్పలుంటుండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ట్యాంకర్లు, బిందెల ప్రదర్శనలు, ఎండాకాలం వచ్చిందంటే జలమండలి ముందు ఖాళీ కుండలు ఖాళీ బిందెలతోని మా ఆడబిడ్డలు పోయి ఆనాడు పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసిన దుస్థితి ఉండేనా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కానీ అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్లను ఉచితంగా ఇచ్చి శివారు ప్రాంతాలలో దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ మంచినీళ్ల గోస తీర్చిన మాట నిజమా కాదా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఏ అపార్ట్మెంట్కి పోయినా డీజిల్ గబ్బు, జనరేటర్లు, ఏ చిన్న దుకాణానికి పోయినా ఇన్వర్టర్లు, ఎండాకాలం వచ్చిందంటే పంకా కూడా తిరగలేని పరిస్థితి. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం తిరగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇచ్చిన మాట వాస్తవమా కాదా? నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా.